నమస్తే వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలకు వస్తే ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్న యాక్సిడెంట్స్ ప్రైవేట్ బస్సు అంటే ప్రజల గుండెల్లో దడపుడుతుంది. నిజంగా ట్రావెల్ చేయాలంటే ఒకప్పుడు సురక్షిత మార్గాలను ఎంచుకోవడంలో ఎప్పటికీ ముందుండేది. కానీ ఇప్పుడు బస్సు ప్రమాదాల్లో ముందుంటుంది. అంటే బస్సు ప్రయాణం చేయాలి అంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి. అసలు దీనికి కారణం ఎవరు? ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? మొన్న చూసుకున్న కర్నూలు బస్సు అయితే ఏకంగా 19 మంది మరణించారు. రీసెంట్గా చూసుకున్న మార్కాపురం బస్సు ప్రయాణం, అక్కడ జరిగిన ఘోర ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ 14 మంది మరణించారు. దీనికి కారణం ఏంటి? కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. ఎలా చూసుకున్నా కానీ ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్కడ ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని కలవడానికి ఉద్యోగం చేసి వచ్చే పిల్లలై ఉండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళి తన భార్య కోసం మళ్ళీ తిరిగి వస్తున్న ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, లేదంటే పొత్తిళ్లలో పసిపాప ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ మరణించడానికి ఏకైక కారణం ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క అసలైన నిర్వాహకం. వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇవాళ మనం చూద్దాం టాపిక్ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం. మనం చూసినట్లయితే ప్రైవేట్ బస్సులన్నీ తనిఖీ, అంటే ఇప్పటికీ జరిగిన ఘోర ప్రమాదాలన్నీ గుర్తు చేసుకొని మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ పైన తనిఖీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మార్కాపురం ఘటన నేపథ్యంలో రవాణా శాఖ కీలక నిర్ణయం. అలాగే అంటే ఎప్పుడైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎక్కడ స్టాండర్డ్స్ ఎక్కడైతే తగ్గి, అంటే బస్సు సీటింగులు పెంచవచ్చు, లేదంటే ప్రమాదం జరిగిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది మరణించవచ్చు. సో ఇలాంటి విషయాలలో క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఇలాంటి దర్యాప్తు చేసి అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఆర్డర్స్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఇక మనం చూసినట్లయితే శ్రీకాకుళం బస్సును తనిఖీ చేస్తున్న అధికారులు మొన్న జరిగిన దుర్ఘటనలు గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటివి జరగకుండా ఎక్కడికక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. అన్నిటిలో జీపీఎస్ తప్పనిసరి. ట్రావెల్స్ బస్సులో డాష్ క్యామ్లో. ఇక రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్ బస్సును తనిఖీ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్లో కర్నూలు వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమై ఏకంగా 19 మంది మరణించిన ఘటన మరొక ముందే ఏకంగా గత నెలలో మార్కాపురం వద్ద మరో బస్సు దగ్ధమై 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక దీంతో ఏదో మొక్కుబడిగా తనిఖీలు చేసి వదిలేయకుండా ట్రావెల్స్ బస్సులో సహా అన్ని ప్రైవేట్ బస్సుల్లోనూ పరిశీలించి అవి ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడాలని ఆదేశాలు పాస్ చేసినట్టు మనం చూడొచ్చు. ఇక వేటిని వదలకుండా రాష్ట్రంలో ఒకే జిల్లా పరిధిలో తిరిగే బస్సులు 3008 ఉన్నాయి. ఇక వివిధ జిల్లాల మధ్య తిరిగే బస్సులు 1124 బస్సులు ఉన్నాయి. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్తో తిరిగే బస్సులు మనం చూసినట్లయితే 1800. ఇక విద్యా సంస్థల బస్సులు పొద్దున చూసినట్లయితే మనం రోడ్డు మీద వచ్చేటప్పుడు అనేక బస్సులు చూస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా విద్యార్థులు ప్రయాణించే బస్సులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక ఉదయం సమయంలో ఇక విద్యా సంస్థల బస్సులు చూసినట్లయితే ఏకంగా 44,000 ఉన్నాయి. ఇక విద్యా సంస్థల బస్సుల్లో 40 కంటే ఎక్కువ సీట్లు ఉండేవి 25,000 ఉన్నాయి. ఇదే ఇక్కడ ప్రమాదానికి కారణం నిజం చెప్పాలంటే. ఎందుకంటే బస్సులో ఇంత సీటింగ్ ఉండాలి, ఇంత కెపాసిటీ ఉంటుందని చెప్పేసి నిర్ణయిస్తారు. కానీ ఆ కెపాసిటీకి మించి ఇంకా ఎక్కువ సీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కనుక చేసినట్లయితే రేపు ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్వాహకం కావచ్చు, ఇలాంటి స్కూల్ బస్సుల పట్ల చెకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా ఉంటే ప్రాణాలు గాల్లో కలవటం కూడా చాలా ఈజీయే. ఎవరు పొట్టను పెట్టుకున్నట్టు ఆ ప్రాణాలన్నీ. ఇక మనం చూసినట్లయితే గత నెల 26న మార్కాపురం వద్ద బస్సు దగ్ధమైన రోజు నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో 16 పాయింట్లను గుర్తించి అక్కడ 8 రోజులుగా తనిఖీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన ఏదో జరిగితే కానీ మళ్ళీ గుర్తొస్తుందన్నమాట. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిర్వాహకం ఇలా ఉంది, మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేయాలని అప్పుడు గుర్తొస్తుంది. మేమేమంటున్నామంటే ఈ నంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకంగా ప్రమాదం జరిగే ముందే మనం జాగ్రత్త తీసుకుంటే ప్రమాదం తర్వాత ఎంతమంది చనిపోయారు,
ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయి అనే నివేదిక కాకుండా ప్రమాదం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన నెంబర్ 1 న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఇవాళ దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక ప్రమాదం జరుగుతున్న సమయంలో అంటే బస్సులు ఎక్కడైతే పాయింట్లు ఉన్నాయో బస్సుల్లో ముఖ్యంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఎలా బయటికి రావాలి, ప్రమాదం జరిగితే ఏ విధంగా బయటికి వస్తే మనం సేఫ్గా ఉంటాం అనే అంశాన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విషయం ఇక్కడ. అయితే చాలామందికి ఈ విషయంపై సరిగా అవగాహన లేకపోవటం మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే మరొక విషయం ఏంటంటే పిల్లలు ఎక్కువగా ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పాయింట్ల వద్ద హ్యామర్స్ ఏర్పాటు చేస్తారు, లేదంటే గ్లాస్ ఎలా బ్రేక్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక దాని గురించి చూద్దాం. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఇష్టారాజ్యం అంటూ మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడొచ్చు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆర్టీసీ పరిరక్షణ ద్వారం రీసెంట్గా జరిగింది. మనం చూసినట్లయితే వాటర్ ట్యాంక్ ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రైవేట్ వాహనాలు ఇష్టానుసారం నిలపడంతో ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులు, మరోవైపు ఆర్టీసీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్టాండ్ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు ఎటువంటి ప్రైవేట్ వాహనాలు నిలపడం, అలాగే ప్రయాణికులను ఎక్కించుకోవడం చేయకూడదని నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యం కూడా మనం చూడొచ్చు. దీనివల్ల ప్రమాదాలు అనేక జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రహదారిపై సిటీ బస్సులు పెడతారు. ఆ తర్వాత ఆర్టీసీ అధికారులు ఉదాసీనతతో నేరుగా బస్ స్టాండ్ ఎదురుగానే వాహనాలు నిలిపి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుంటారు. అందుకు ఉదాహరణ 2 రోజుల కిందట బస్ స్టాండ్ ఎదురుగానే బస్సులో ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో అగ్ని ప్రమాదం జరగడం తెలిసిందే. ఇక బస్ స్టేషన్ ఎదురుగా ఒకవైపు జాతీయ రహదారిని ఆక్రమించి ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు బందరు లాకల నుంచి బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. ఇక పక్కనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్న రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను తరలించేందుకు చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు వారి యొక్క ఇబ్బందిని ఆవేశంతో వ్యక్తపరుస్తున్నారు. ఇక సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహన బోధకులు కోరుకుంటున్నారు. ఎక్కువగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే జర్నీ సేఫ్గా వెళ్ళాలి, ఇబ్బంది పడకుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా కోరుకునేది ట్రావెల్స్ బస్సులే అనమాట. ఎందుకంటే ట్రావెల్స్ బస్సులకి కొన్ని ఏవైతే ఏసీ కావచ్చు, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు కావచ్చు చక్కగా ఏర్పరిచి ఉంటాయి. సో ఇబ్బంది ఉండదు అన్నట్లుగా వాళ్ళైతే ఆ ట్రావెల్స్ బస్సును కోరుకుంటారు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం చూసే అంశంలో ఏదైతే ఉందంటే ట్రావెల్స్ బస్సులో ఎక్కడైతే సేఫ్టీ ఇండికేషన్ అనేది ఎక్కువగా ఉంటుందనేది మనం చూడాలి. అంటే బస్సులో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం అయితే మనం చూస్తూనే వచ్చాం. కానీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రత్యేక కారణాలు ఏంటి అంటే అక్కడ సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల, లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫైర్ని ఎలా అరికట్టాలో తెలియకపోవడం వల్ల, లేదంటే గ్లాస్ బ్రేక్ డౌన్ చేయడం తెలియకపోవడం వల్ల. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రావెల్ చేసేదే ప్రైవేట్ బస్సు. ఆ బస్సులో అనేక లోపాలు ఉన్నప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు బయటకు ఎలా రావాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకనే నెంబర్ 1 న్యూస్ ప్రత్యేకంగా దీనిపైన దృష్టి కేటాయించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి మనం అంటే ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి అనేది మనం చూడొచ్చు. ఇటీవల ఏసీ స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రయాణికులు మృతి చెందుతున్న ఘటనలు చూస్తున్నాం. సో బస్సుకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అంటే దానిలోంచి సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర ద్వారాలు ఉంటాయి బస్సులో. అవి ఎక్కడ ఉంటాయో ప్రయాణికులు తెలుసుకుంటే అత్యవసర సమయాల్లో సులువుగా బయటపడవచ్చు. అంటే ముఖ్యంగా మనం బస్ టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్న సమయంలోనే ఆ బస్సులో అసలు బ్రేకేజ్ గ్లాసెస్ ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ గ్లాస్ తీసుకొని, లేదంటే ఏ డోర్ ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడున్నాయి అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సింది. ఏదో హడావుడిగా బస్సు ఎక్కేసామా ప్రయాణించేసామా అంటే తస్మాత్ జాగ్రత్త, ప్రాణాలు అయితే తిరిగి రావు. కాబట్టి కాస్త జాగ్రత్త చూసుకొని అసలు ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీతో పాటు ప్రయాణించే వాళ్ళని కూడా మీరు
జాగ్రత్తగా రక్షించవచ్చు. ఇక చూసినట్లయితే బస్సు వెనక భాగంలో ఉన్న అత్యవసర మార్గం ఉంటుంది. అంటే ప్రతి బస్సులోనూ అత్యవసర మార్గం అనేది వెనక సీట్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అని చెప్పేసి బస్సు మధ్య భాగంలో కూడా కొన్ని బస్సులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆ బ్రేకేజ్ దగ్గర హ్యామర్ కూడా అంటే సుత్తి కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇలాంటివి ఉన్నాయా లేదా అనేవి కనుక్కోవాలి. అలాగే ముఖ్యంగా మనం కర్నూలు బస్సు ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ఆ కర్నూలు బస్సు ఇన్సిడెంట్లో ప్రమాదం అంతగా జరగడానికి 19 మంది మరణించడానికి ముఖ్య కారణం ఏంటంటే సెల్ ఫోన్ బ్యాటరీస్. అంటే అక్కడ క్యాబిన్ ఉందో లగేజ్ క్యాబిన్లో సెల్ ఫోన్స్ బ్యాటరీస్ అంటే సెల్ ఫోన్స్ ప్యాకేజింగ్ ఎక్కువ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా ప్రమాదం మరింతగా వ్యాపించి అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తమ తోటి ప్రయాణికులు గ్యాస్ సిలిండర్స్ కానీ లేదంటే ఇలాంటి ఏమైనా ఛార్జింగ్ రిలేటెడ్ ఏవైతే బ్యాటరీస్ ఉంటాయో వాటిని ఏమైనా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యులు పర్మిషన్ ఇచ్చి చలో చలో అని ఎక్కిస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే మన ప్రాణాలకి ఎంతవరకు ఇది కరెక్ట్ అనే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ముఖ్యంగా వాళ్ళు చూపించే నిర్లక్ష్యాలు ఏమిటంటే డబ్బులకి ఆశపడి సిలిండర్స్ సైతం మనకి బస్సులో ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. అసలు యాక్చువల్గా ప్రైవేట్ ట్రావెల్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఫైర్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అంటే నిప్పు చెలరేగే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అసలు బస్సులోకి అలౌ చేయకూడదు. బట్ డబ్బులకి ఆశపడి ఇలాంటి ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. ప్రయాణం అంటే తిరిగి వచ్చేలా ఉండాలి కానీ తిరుగురాని లోకాలకి వెళ్ళేలా ఉండకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఇకపైనైనా టికెట్ తీసుకునే ముందు అసలు ఈ బస్సుకి పర్మిట్ ఉందా, పర్మిట్ ఉంటే ఎంతవరకు, అలాగే ఇందులో ఏమేం క్యారీ చేయవచ్చు, అలాగే ఎంతవరకు ప్రమాదం జరిగితే తప్పించుకునే వెసులుబాటు ఉంది అనేది 1కి 2 సార్లు చూసుకోండి.